ఎవరికైనా సెలవు ఉంటదేమో గానీ, ఆడవాళ్ళకి మాత్రం సెలవుండదు. అది కాలంతో పని లేదనమాట. ఎండాకాలమైనా, వర్షాకాలమైనా, చలికాలమైనా రోజు తప్పని పనులు. అందులోనే చిన్న చిన్న ఆనందాలు. ఇదే జీవితం ఇక. దాంట్లో మాత్రం ఎంత జనరేషన్ మారినా, ఎంత ప్రపంచం ఎన్ని విధాలుగా మారినా, ఆడవాళ్ళ జీవితం మాత్రం మారదు. ఇంతే కొనసాగుతా ఉంటది. ఇంక ఈరోజు వీడియో నేనింట్లో చీకటితో 5 దగ్గర నుంచి 10 వరకు నేను చేసుకున్న పనులేనమాట ఈ వీడియో. వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఇంక ఈరోజైతే 5కి లేచాను. అసలు మంచు చూడండి, ఎంత మంచు పట్టిందంటే ఫుల్గా అసలు మనకి ఆకాశంలాగా కనిపిస్తుందన్నమాట. అంత మంచు పట్టేసింది, మొక్కలు కనిపించట్లేదు. రోడ్డు మీద అటు వెళ్ళేవాళ్ళు ఇటు వెళ్ళేవాళ్ళు కూడా అస్సలు కనిపించట్లేదు దగ్గరకు వచ్చేదాకా. అంత మంచు పట్టింది. పొద్దున్నే జర్నీ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏంటంటే ఈ టైంలో ఎదురుగా వచ్చే వెహికల్స్ కానీ మనుషులు కానీ దగ్గరకు వచ్చేదాకా కనిపించట్లేదు. ఈ టైంలో అంటే మంచు పట్టిన టైంలో జర్నీ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మనకి 9, 10 అయిందనుకోండి, అసలు మనకి మే నెలలో ఉన్నట్టుగా ఉంటుందన్నమాట ఎండ. పొద్దున్నేనేమో ఫుల్ మంచు ఉంటుంది. 9, 10 అయితేనేమో ఇక బాగా మనకి మే నెలలో ఎలా ఉంటుందో అంత ఎండ, చెమటలు పోసేయటము అసలు విపరీతంగా ఉంటుంది. ఇంకా నేను పాసి ఉడుస్తుంటే వీడు చూడండి మధ్య మధ్యలో వచ్చి చెక్ చేస్తున్నాడు అనమాట, నేను ఎటు వెళ్ళిపోతానా అని. వీడు నేను ఎక్కువ చెప్పానని కాదు కానీ ఎందుకనో అసలు మనుషుల కన్నా ఎక్కువ ప్రేమ చూపిస్తాయండి. నేను ఎక్కడికన్నా కొత్త చీర కట్టుకొని బయలుదేరుతున్నా కూడా కొంచెం సేపటికి ఒకసారి వచ్చి చెక్ చేస్తూ ఉంటాయి అన్నమాట, ఎక్కడికి వెళ్తున్నానా ఏంటి అని. మళ్ళీ ఇంటికి రాగానే కూడా చాలాసేపు పైనుంచి కిందకి అలా చూస్తూ ఉంటాయి అన్నమాట. అమ్మయ్య వచ్చేసావా అన్న ఫీలింగ్ వాటి ఫేస్లో స్పష్టంగా కనిపించింది నాకైతే. అసలు నిజంగా ఏ జన్మలో బంధమో కానీ నోరు లేదన్నమాట. కానీ వాటికి మనం ఇంత అన్నం పెట్టామో లేదో ఎంత ప్రేమ చూపిస్తాయో అవి పెంచుకునే వాళ్ళకే అర్థమైద్ది. మామూలుగా మిగతా వాళ్ళకి ఏంటంటే వీళ్ళ ఓవర్ యాక్షన్ అన్నట్టు ఉంటుంది, కానీ పెంచుకునే వాళ్ళకి బాగా అర్థమైద్ది అనమాట. మనం పెట్టే కొంచెం అన్నంకి అవి ఎంత విశ్వాసం చూపిస్తాయో, ఎంత ప్రేమ చూపిస్తాయో పెంచుకునే వాళ్ళకి స్పష్టంగా అర్థమైద్ది. ఇంకా నేను పొద్దున్నే లేచి వాకిలి ఉడ్చి ముగ్గు పెడదామని బయట ఊడుస్తుంటే ఇంకా మా వారైతే కొంచెం మనం ఇల్లు బాగు చేయించాం కదా, ఇంకా అవి చిన్న చిన్న పనులు ఉండిపోయినాయి అనమాట. మా వారికి పొద్దున్నే 8 వెళ్ళిపోతారు కాబట్టి తనకి టైం ఉన్నప్పుడల్లా కొంచెం కొంచెం చేస్తూ ఉన్నారు. ఇంక ఈరోజు అక్కడ మందార చెట్టు కనిపిస్తుంది కదా, దాని పక్కనే కొంచెం మట్టి మొన్న గుట్ట పోసామన్నమాట. ఇంకా అది లాగుతూ ఉన్నారు చెట్లకి. ఇంకా నేను వాకిలి కడిగి ముగ్గు పెట్టేసేద్దామని వాకిలి కడుగుతున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. అసలు మంచు చూడండి ఎలా ఉందో. నేను 5 గంటలకు లేచినప్పుడైతే అస్సలు కనిపించలేదు. బజార్ లైట్లు వెలుగుతున్నా కూడా చీకటిగానే అనిపించింది అనమాట. అంటే ఆ మంచుకి లైట్ వెలుతురు కూడా కనిపించట్లేదు, అంత మంచు పట్టేసింది అనమాట. ఇంకోటి ఏంటంటే నాకు ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా 5 గంటలకు లేచే అలవాటు ఉంది. రోజు పని ఉన్నా లేకపోయినా 5 అవ్వంగానే మెలుగు వచ్చేసిద్ది అనమాట. ఇంకేదైనా ఎక్స్ట్రా పని ఉందనుకోండి 4 గంటలకే లేస్తాను. మళ్ళీ పొద్దున్నే అంటే పూజ పని అట్లా ఉంటేనేమో 4 గంటలకు లేస్తాను. ఏదైనా మిషన్ వర్క్ ఉన్నా అట్లా కూడా నాకు పొద్దున్నే చీకటితో లేచి మిషన్ కుట్టే అలవాటు ఉందన్నమాట. చాలామంది నవ్వుకునేవాళ్ళు, ఇదేంటి పొద్దున్నే చీకటితోనే అంత రందిగా లేచి మిషన్ కుడుతుంది ఏంటి అని చాలామంది నవ్వుకునేవాళ్ళు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మనం ఏ టైంలో చేసాము అనేది కాదు, మనం ఒకరికి మాట ఇచ్చాము అంటే వాళ్ళకి టైంకి అందించామా లేదా అన్నదే ముఖ్యం. అందులోనూ నాకు పొద్దున్నే చాలా ప్రశాంతంగా అనిపించిద్ది అనమాట. పగల కన్నా చీకటితో లేచి నాకు పని చేసుకోవడం చాలా ఇష్టం. నాకు పని కూడా తొందరగా అయిపోయినట్టు అనిపించిద్ది. అందుకోసం అని చెప్పేసి నేను ఎక్కువగా తెల్లవారుజామునే లేచి నాకు ఎక్స్ట్రా పనులు ఏదన్నా ఉంటే కనుక తెల్లవారుజామునే చేసుకుంటాను. అది నాకు ఫస్ట్ నుంచి ఇంకా అట్లా అలవాటు అయిపోయింది. ఇంకా అసలు ఆ టైంలో మనం ఏదైనా పని చేసినా కూడా తొందరగా అయిపోయినట్టు అనిపించిద్ది అనమాట నాకైతే. ఇంకా అందుకోసం ఆ టైంలోనే చేసుకుంటాను. ఇంకో కారణం ఏంటంటే పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఆ టైంలో నిద్రపోతారు కాబట్టి కొంచెం అలా చేయటం కూడా అలవాటు చేసుకున్నానేమో అనిపించింది నాకు ఒక్కొక్కసారి. ఇంకా అదే అలవాటు ఇన్ని సంవత్సరాలైనా కూడా కంటిన్యూ అవుతూ ఉందన్నమాట. రోజు చేసుకునే పనులు కాకుండా ఎక్స్ట్రా ఏదన్నా పని ఉంటే మాత్రం 4, 4:30కి అట్లా లేచి చేసుకుంటాను.
ఇంకా నిద్ర లేవగానే వాకిలి ముగ్గు పెట్టేసి ఇంకా నాకు ఏ పనులైతే ఎక్స్ట్రా పనులు ఉంటాయో అవి చేసుకుంటానన్నమాట. ఇంకా అవి అయిపోయిన తర్వాత ఇంక ఇంట్లో పనులు స్టార్ట్ చేస్తాను. ఇంకోటేంటంటే మా వారు 8, 8:30 ఆ టైం కల్లా వెళ్ళిపోతారనమాట డ్యూటీకి. ఇంక ఈలోపు మా వారికి కావాల్సిన టిఫిన్ పని కానీ, కాఫీలు కానీ ఇవి కూడా చేసేసుకుంటాను. ఇందాక వాకిలి ముగ్గు పెట్టేశాను కదా కడిగి. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత మా వారు టైం అవుతుంది కానీ తొందరగా వెళ్ళాలి అన్నారు. ఇంకా మా వారికి దోసలు పోసి ఆయనకి ఇచ్చేసి ఇంకా కాఫీ కూడా పెట్టిచ్చేసాను అనమాట. ఇంకా అత్తయ్యకి కూడా పెట్టేశాను. ఇంకా చెప్పాను కదా అత్తయ్య కూడా ఊరి నుంచి వచ్చారు అని. ఇంకా వాళ్ళిద్దరికి టిఫిన్ పెట్టేసిన తర్వాత ఇంకా హనీకి కూడా వేస్తాను అంటే నాకు ఇప్పుడే వద్దు కొంతసేపు ఉన్నాక తింటా అంది. ఇంక ఇల్లు అయితే సర్దుకుంటా ఉన్నానమాట. ఇంకెప్పుడైనా సరే మా వారు వెళ్ళిన తర్వాత అంటే గిన్నెలు కడుక్కోవటం అవన్నీనేమో నైటే చేసేసుకుంటాను. ఇంక పొద్దున్నే వాకిలి ముగ్గు పెట్టిన తర్వాత మా వారికి టిఫిన్ పని చూసి ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత మిగతా పనులు చేసుకుంటానన్నమాట. ఎందుకంటే మాకు బయట ఇంటి చుట్టూతో ఓడవటం చాలా టైం పట్టిద్దనమాట. నేను వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాను. దగ్గరగా 2 గంటలు పట్టుద్ది ఇంటి చుట్టూతో ఊడ్చి కడిగి ముగ్గులు పెట్టాలి అంటే అని. ఎందుకంటే మనకి బయట ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉందన్నమాట. ఇంకా అదంతా ఊడ్చి ముగ్గులు పెట్టేటప్పటికి అంత టైం పట్టిద్ది. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత ఇంకా మా వారికి టిఫిన్ చేసి పెట్టిన తర్వాత అప్పుడు మిగతా పనులు చేసుకుంటానన్నమాట. ఇంక ఇప్పుడైతే మా వారు వెళ్ళారు కదా, ఇంకా మొత్తం సోఫాలు మంచాలు అన్నీ దులిపేసి ఇంకా అవన్నీ పక్క బట్టలన్నీ సర్దేసుకున్న తర్వాత ఇంకా ఇల్లు ఊడ్చుకొస్తున్నాను అనమాట. ఇంక రోజు ఇలాగే చేసుకుంటాను. ఇంకేదన్నా మనకి ఎక్స్ట్రా పూజల టైంలో కార్తీక మాసం అప్పుడు ఇంట్లో ఏదైనా ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉన్నప్పుడైతే చీకటితోనే ఊడ్చి కడిగి ముగ్గు పెట్టేసుకుంటాను అనమాట. బయట ఊడ్చుకున్నప్పుడే ఇంట్లో కూడా ఊడ్చి తుడిచేసుకుంటాను. అంటే మనకున్న పనిని బట్టి ఆ సందర్భాన్ని బట్టి ముందు వెనక అట్లా పనులు మార్చుకుంటూ ఉంటానన్నమాట. ఇంక ఇప్పుడైతే ఇల్లు శుభ్రం చేయటం కూడా అయిపోయింది. ఈరోజు ఎందుకో అత్తయ్యకి కొంచెం నీరసంగా కొంచెం బాగాలేదనుకుంటా, డల్గా కూర్చున్నారు. టిఫిన్ కూడా సరిగ్గా చేయలేదన్నమాట. కొంచెం తిని వద్దని చెప్పేశారు. మరి ఎందుకనో నీరసంగా అనిపిస్తున్నారు. ఏదన్నా బాగోకపోయినా కూడా అసలు చెప్పరన్నమాట. అట్లా సైలెంట్గా కూర్చుంటారు అంతే. ఇంక తను అట్లా నీరసంగా కూర్చుంటే మనం అర్థం చేసుకోవటమే బాగాలేదు ఇవాళ అని. అంతేగాని నాకు ఇవాళ బాగాలేదు అని అస్సలు చెప్పరు. మా అత్తయ్యలో నాకు నచ్చింది కూడా ఇదే. ఏదైనా సరే నీకు ఏదైనా హెల్త్ బాగోకపోతే చెప్పండి అత్తయ్య అని ఎన్నిసార్లు చెప్పినా కూడా అస్సలు నాకైనా మా వారికైనా అసలు ఎవరికీ చెప్పరనమాట. ఇంక అట్లా సైలెంట్గా కూర్చుంటారు. మరీ ఎక్కువగా బాగోకపోతే ఇంకప్పుడు చెప్తారనమాట. ఇంకప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ని పిలిచి చూపించుతూ ఉంటాము. ఇంక ప్రతిసారి ఇంతేలేండి. ఇన్ని సంవత్సరాల్లో ఇంక మా అత్తయ్య ఎన్నిసార్లు చెప్పినా ఈ విషయంలో మాత్రం అస్సలు మారరు అనమాట. ఇంక అట్లా సైలెంట్గా కూర్చుంటారు. ఇంక తన వల్ల అవ్వదు, ఇంకా నేను తట్టుకోలేను అనుకున్నప్పుడు మాత్రమే చెప్తారనమాట. అప్పుడు దాకా మనం ఎన్నిసార్లు అడిగినా కూడా ఏం లేదులే అంటారు. ఇంకా ప్రతిసారి ఇక అలాగే చేస్తూ ఉంటారనమాట. ఇంక ఈరోజైతే దొండకాయ ఫ్రై చేశాను. ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయిందనమాట. ఇంక రైస్ ఒక్కటే కడిగి పెట్టాలి. ఇంకా తినే టైంకి కడిగి పెడతానమాట. ఇంకా వంట పని కూడా అయిపోయింది కదా. పొద్దున్నే బట్టలు వాషింగ్ మెషిన్ వేసాను. ఇంకా అవి కూడా ఇప్పుడు ఆరేస్తున్నా. బట్టలు కూడా వాషింగ్ మెషినే కాబట్టి నిద్ర లేవగానే ముందు బట్టలు వేసేస్తానమాట. ఇంక ఇవి కూడా రోజు ఏమేయను, బట్టలు ఉన్నదాన్ని బట్టి రోజు మార్చి రోజు వేస్తాను. అలాగే కొంచెం మా వారి బట్టలు అనుకోండి, వాటి వరకు అయితే మాత్రం విడిగా ఉతుకుతాను. ఇంకా నాయి అత్తయ్యి హనీ అయితే పిల్లలవి వాషింగ్ మెషిన్ వేసేస్తాను అనమాట. మా వారు కొంచెం బయటికి వెళ్తారు కాబట్టి కొంచెం మురిగ్గా ఉంటాయి అని విడిగా ఉతుకుతాను. ఇంక ఈ బట్టల పని కూడా అయిపోయిన తర్వాత ఈరోజు మనకి మీషో నుంచి ఆర్డర్ అయితే వచ్చిందనమాట. ఇది రెండోసారి మనకి ఆర్డర్ రావడం. ఏంటంటే మనది ఛానల్ చిన్నది కాబట్టి మనకి ఛానల్లో పెట్టినా కూడా అంటే కొంచెం జనానికి నమ్మటానికి కూడా కొంచెం టైం పట్టింది కదా. ఈలోపు మనం చేసే ప్రయత్నాలు మనం చేయాలి కాబట్టి ఒకటి కాకపోతే ఒకటైనా సక్సెస్ అవుద్ది అన్న ఉద్దేశంతో మీషోలో కూడా పెట్టిందనమాట హనీ. ఇంకా మీషోలో మనకి పెట్టిన తర్వాత ఇది రెండో ఆర్డర్ అనమాట. మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా నమ్మకంగా నా మీద నమ్మకంతో ఆర్డర్ చేసుకోండి. మీ దాకా అందించే బాధ్యత నాది. అలాగే మంచి రీజనబుల్ ప్రైస్లో పంపిస్తాను.
క్వాలిటీ విషయంలో కానీ, లేదా మనకి క్లాత్ విషయంలో కానీ, లేకపోతే ప్రైస్ విషయంలో కానీ దేంట్లో నేను కాంప్రమైజ్ అవ్వను. నా మీద నమ్మకంతో ఆర్డర్ చేసుకోండి. మీకు మంచి మంచి రీజనబుల్ ప్రైస్‌లో శారీస్ పంపిస్తాను. శారీసే కాదు, డ్రెస్సులు, లెహంగాలు, పట్టు శారీసు, మనకి ఏ ఫ్యాబ్రిక్ కావాలన్నా కూడా దొరుకుతాయి అన్నమాట మన దగ్గర. అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. ఇక్కడ మీకు చూయించాను కదా, శారీని ప్యాకింగ్ చేసేటప్పుడు ఒక లెటర్ అయితే చూయించాను కదా, అదేంటంటే మా మీద నమ్మకంతో ఆర్డర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అని ఒక చిన్న లెటర్ అయితే రాసి పెట్టాననమాట. వాళ్ళు కూడా చూడంగానే హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే నా హ్యాపీనెస్ని వాళ్ళతో షేర్ చేసుకున్నాననమాట. ప్యాకింగ్ అయితే రెడీ చేస్తున్నాను. మనకి ఇప్పుడే ఫోన్ వచ్చిందనమాట, ఆర్డర్ తీసుకెళ్ళడానికి వస్తున్నాము అని. ఈ ప్రాసెస్ ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళవసరం లేదు. మనకి వాళ్ళు బుక్ చేసుకున్న తర్వాత ఫోన్ చేస్తారనమాట వచ్చే ముందు. మనం ప్యాకింగ్ చేసి అక్కడ పెడితే ఇంటికొచ్చి తీసుకెళ్తారు. ప్రాసెస్ అయితే అదనమాట. ఫోన్ చేశారు కదా, ప్యాకింగ్ చేసి రెడీగా పెట్టాను. వచ్చి తీసుకెళ్ళారనమాట. ఓకేనా అండి, ఇదండి ఈరోజు వీడియో. మనకి మీషో ద్వారాగా ఇట్లా ఆర్డర్స్ వస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మంచి మంచి ఆర్డర్స్ రావాలి, ఇంకా మా బిజినెస్ డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ అలాగే సపోర్ట్ కూడా నాకు ఉండాలి. దీని గురించి ఇంకేమైనా డౌట్లు ఉంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను, మీరు అడిగితే. ఓకేనా అండి, ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయటం మర్చిపోండి.